ఆదాయానికి మించి ఆస్తుల కేసులో ఇరిగేషన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీధర్ను అరెస్ట్ చేశారు ఏసీబీ అధికారులు. ఉదయం నుంచి ఆయన నివాసాలు, ఆఫీసులు, బంధువుల ఇండ్లలో తనిఖీలు చేశారు. 100 కోట్ల విలువైన ఆస్తులు గుర్తించారు. రేపు కూడా తనిఖీలు కొనసాగే అవకాశం ఉందని చెప్పారు అధికారులు. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో ఇరిగేషన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీధర్ అరెస్ట్ అయ్యారు. ఉదయం నుంచి ఆయన నివాసంలో సోదాలు చేసింది ఏసీబీ. సోదాల్లో 100 కోట్ల విలువైన ఆస్తులు గుర్తించింది. హైదరాబాద్, కరీంనగర్లో 19 ఓపెన్ ప్లాట్లు, 2 కార్లు, బంగారం, భారీగా బ్యాంక్ బ్యాలెన్స్ ని గుర్తించారు. శ్రీధర్ కి చెందిన 16 ఎకరాల వ్యవసాయ భూమిని గుర్తించారు. ఇప్పటి వరకు సీజ్ చేసిన ఆస్తుల విలువ 100 కోట్లు ఉంటాయని అధికారులు అంచనా వేస్తున్నారు. తనిఖీలు రేపు కూడా కొనసాగే ఛాన్స్ ఉందంటున్నారు అధికారులు. ఉదయం హైదరాబాద్ మలక్పేట్లో ఇరిగేషన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీధర్ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. కుమారుని వివాహం కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు ఏసీబీ గుర్తించింది. శ్రీధర్ ముందు పలు డాక్యుమెంట్లను పెట్టి విచారించారు ఏసీబీ అధికారులు. శ్రీధర్ కి సంబంధించి 20 ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు ఏకకాలంలో తనిఖీలు చేశారు. పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఇరిగేషన్ సిఏడి డివిజన్లో 8లో ప్రస్తుతం శ్రీధర్ పనిచేస్తున్నారు. అయితే చొప్పదండిలోని ఎస్ఆర్ఎస్పీ క్యాంప్ కార్యాలయంలో ఆయన విధులు నిర్వహిస్తున్నారు. ఇరిగేషన్ శాఖలో ప్రాజెక్టులు కట్టబెట్టి 100 కోట్లు సంపాదించారన్న ఆరోపణలపైన సోదాలు నిర్వహించారు. హైదరాబాద్, కరీంనగర్, బెంగళూరులో సోదాలు జరిగాయి. బెంగళూరులో 4 చోట్ల, హైదరాబాద్లో 6 చోట్ల, కరీంనగర్లోని కాళేశ్వరం ప్రాజెక్టు కార్యాలయంతో పాటు 9 ప్రాంతాల్లో సోదాలు కొనసాగాయి. కాళేశ్వరంలో కీలకమైన గాయత్రి పంప్ హౌస్ బాధితులను శ్రీధర్ చూశారు. గాయత్రి పంప్ హౌస్లను బాహుబలి మోటార్లుగా భావించింది గత ప్రభుత్వం. కాళేశ్వరం ప్రాజెక్టులో భారీ అవినీతి జరిగిందన్న ఆరోపణలు కొనసాగుతున్న వేళ ఈ శ్రీధర్ దగ్గర ఆదాయానికి మించి ఆస్తులు గుర్తించడం చర్చనీయాంశంగా మారింది.